అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది లలితా సహస్రనామ లేఖనా పుస్తకాల గురించి అడుగుతున్నారు. అంటే ఆ లేఖనా పుస్తకాలు చేస్తున్నటువంటి మిరాకిల్స్ అన్నీ కావు. ఎంతోమంది జీవితాన్ని నిలబెట్టడమే కాదు, భార్యాభర్తల్ని కలపడంలో సహాయం చేశాయి, సంతాన సమస్యల నుంచి దూరం చేశాయి, క్యాన్సర్ పేషెంట్లు కూడా కోలుకున్నారు. అంటే అది అంతా కూడా లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క కృపే. ఆ లేఖనా పుస్తకాలు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో రాశారు. రాయడమే కాదు, అమ్మవారికి ఆత్మసమర్పణ చేసుకున్నట్లుగా పూర్తిగా చాలా నియమనిష్టలతో రాశారు. అలాగే ఎంతోమందికి ఉద్యోగాన్ని తెచ్చిపెట్టాయి, ఎంతోమంది జీవితాలను నిలబెట్టాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దానికి నాన్ స్టాప్. అయితే మరి ఈ లలితా సహస్రనామాలు లేఖన ఎలా ప్రారంభించాలి, ఎప్పుడు రాయాలి, ఎలా గనక రాస్తే ఏ నియమాలు గనక పాటించినట్లయితే మా కోరిక నెరవేరుతుంది అంటే కొత్త వాళ్ళందరూ కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ వచ్చినటువంటి సందేహాలు అన్నమాట. ఈ సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో తీరుస్తాను. ప్రతి ఇంట్లో నెలసరి వాళ్ళు ఉన్నప్పుడు లలితా సహస్రనామ లేఖన ఎలా రాయాలి, దానికి కూడా దీంట్లో ఒక రెమెడీ ఉంది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సందేహాలకి ఈ సమాధానమే ఈ వీడియో. అయితే సమృద్ధి వారు లలితా సహస్రనామ స్తోత్రం యొక్క లేఖన పుస్తకాలు ఇలా 5 సార్లు రాసుకునేటటువంటిది, అలా 5 సార్లు రాసుకోవచ్చు ఇలాంటి పుస్తకాలు. అలాగే 2 సార్లు రాసుకునేటటువంటి లేఖన పుస్తకాలు, ఇది మూలమంత్రంతో సహా సంపుటీకరణ చేస్తూ రాసినటువంటి ఈ పుస్తకాలు. అలాగే నామాలతో ఉన్నటువంటి పుస్తకాలు. ఇలాగ అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి 1000 నామాలు కూడా ఒక్కొక్క నామాన్ని రాసుకోవచ్చు. ఒకవేళ మీకు గడిలో 2-3 సార్లు పడితే 2-3 సార్లు కూడా రాసుకోవచ్చు అనమాట. అలాంటి నామాలు ఇలా రాసుకునేటటువంటి పుస్తకాలు అయితే ఇలా ఉన్నాయి. వీటిని ఎలా చదువుకోవాలి, ఎలా రాయాలి, ఏ నియమాల సమయంలో రాయాలి, ఎప్పుడు రాయాలి, ప్రతిరోజు ఎన్ని శ్లోకాలు రాయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ వీడియోలో చెప్పబడతాయి. మొట్టమొదటి ఏమడిగారంటే లలితా సహస్రనామ స్తోత్రం యొక్క లేఖనా పుస్తకం ఎలా ఆరంభించాలి, ఏ రోజు ఆరంభించాలి. మీకు లలితా సహస్రనామ స్తోత్రం యొక్క లేఖనా పుస్తకం వచ్చిన వెంటనే కాస్త పసుపు పెట్టి 4 వైపులా చక్కగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ముందర ఒక నమస్కారం చేసుకోండి. ఏ రోజు ప్రారంభించాలి అంటే ఏ రోజైనా ప్రారంభించవచ్చు, ఏ రోజైనా కాదండి మాకు పర్టికులర్ సమయం చెప్పండి, పర్టికులర్ టైము, మీకు ఏదైనా సెంటిమెంట్ ఉందనుకోండి, శుక్రవారం పూట ప్రారంభించాలి అని శుక్రవారం పూట ప్రారంభించండి, పౌర్ణమి నాడు ప్రారంభించండి, ఒక ఏకాదశి నాడు ప్రారంభించండి, ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. ఒక సెంటిమెంట్ ప్రకారం ఒక మంచి రోజు చూసుకుని ప్రారంభించాలి అనుకుంటే మంచి రోజు చూసుకుని ప్రారంభించండి. అలాగే ఎప్పుడు రాయాలి, ఉదయం రాయాలా, సాయంకాలం రాయాలా, మధ్యాహ్నం రాయాలా, మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. రాసుకునేటప్పుడు శుచిగా శుభ్రంగా ఉండాలి, శౌచాన్ని పాటించాలి, అది ఖచ్చితం. అయితే ఉదయం అయినా రాసుకోవచ్చు, సాయంకాలం అయినా రాసుకోవచ్చు. ఉదయం కూడా ఏ సమయంలోనైనా మీరు రాసుకోవచ్చు. కొంతమంది బ్రాహ్మీ ముహూర్తంలో రాస్తారు, కొంతమంది 6 to 7, అదే భోజనానికి ముందు ఎప్పుడైనా మీరు రాసుకోండి. అది కూడా దీపారాధన చేసుకోండి. ఒకవేళ దీపారాధన చేసుకునే అవకాశం లేకపోతే కనీసం అగరబత్తి అంటే సుగంధ పరిమళం వెదజల్లేటటువంటి ఒక ఏర్పాటు చేసుకోండి. దీపారాధన చేసుకుని రాస్తే మంచిది. అయితే సాయంకాలం రాసుకోవచ్చు, సాయంకాలం అయినా రాసుకోవచ్చు. అంతేగాని మధ్యాహ్నం శుభ్రంగా పడుకుని లేచి ఆ నిద్ర కళ్ళతోటే లేచి వచ్చి అలా మాత్రం రాయకండి. శుచి శౌచం మాత్రం ఖచ్చితం. ఒకవేళ మీరు పడుకోలేదు, మధ్యాహ్నం బాగానే ఉన్నారు, కానీ మీకు లలితా సహస్రనామ స్తోత్రాలు శ్లోకాలు రాసుకోవాలని అనుకుంటున్నారు, శ్లోకాలైనా నామాలైనా సరే, అప్పుడు ఏం చేస్తారంటే కాస్త కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని అమ్మవారికి నమస్కారం పెట్టుకుని ఒక అగరబత్తి వెలిగించుకుని అప్పుడు కూర్చుని రాసుకోండి. మరి రోజుకి ఎన్ని శ్లోకాలు రాస్తే నాకు మంచి ఫలితం వస్తుంది, మీ ఇష్టం, మీ ఓపిక, ఎన్నైనా రాసుకోవచ్చు. ఇవాళ 4 శ్లోకాలే రాశారు, రేపు 6 శ్లోకాలు రాశారు, ఎల్లుండి 12 శ్లోకాలు రాశారు, ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ దీనికి ఒక నియమం ఉంది. ఎట్లా అంటే మీరు ఒక సంకల్పం పెట్టుకుని ఒక కోరిక కోరుకోవాలి, ఒక కోరిక తీరాలి అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని ఆ సంకల్పం ప్రకారం ఆ కోరిక తీరేంత వరకు నేను ప్రతిరోజు 11 శ్లోకాలు రాస్తాను, లేకపోతే ప్రతిరోజు 5 శ్లోకాలు రాస్తాను అని మీరు ఏదైనా అనుకుంటే కనుక మనసులో ప్రతిరోజు ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి.
ప్రతిరోజు 11 శ్లోకాలు రాస్తారా అనుకున్న వాళ్ళు ప్రతిరోజు 11 శ్లోకాలు రాసుకుంటే ఏ రోజు గ్యాప్ రాకూడదు. అయ్యో నాకు ఇవాళ కుదరలేదు అన్న మాట మాట్లాడకూడదు. ఆడవాళ్ళైనా రాసుకోవచ్చు, మగవాళ్ళైనా రాయొచ్చు. కానీ మరి ఆడవాళ్ళకి నెలసరి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది వచ్చినటువంటి రోజులు మానేసి మళ్ళీ శుచిగా శుభ్రంగా అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. మగవాళ్ళైనా రాసుకోవచ్చు, చక్కగా ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి నియమాన్ని మాత్రం కుదరలేదు, వాళ్ళు ఊరెళ్ళాను, పెళ్ళికి వెళ్ళాను, ఇంట్లో చుట్టాలు వచ్చారు, అలాంటివి ఏమీ అనకూడదు. మన ప్రయత్నం, మన నిష్ట, మన శ్రద్ధ, మన విశ్వాసం వీటి మీదే అమ్మవారి యొక్క కరుణ కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత భక్తితో రాస్తామో అంత బాగా అమ్మవారు కరుణిస్తారు మనకున్న శ్రద్ధాభక్తుల్ని బట్టి. మనకే శ్రద్ధ లేకపోతే అమ్మవారు లోకజనని, త్రిలోక పాలిని అమ్మవారు. ఆవిడేమన్నా ఖాళీగా ఏమి ఉండరు కదా. అందుచేత మన శ్రద్ధాభక్తి మీదే మన యొక్క ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. మాంసాహారం తినచ్చా? చాలా మంది అడిగే ప్రశ్న ఇది. మాంసాహారం ఎట్టి పరిస్థితులలోనూ తినకూడదు. కొంతమంది ఏమడిగారంటే నన్ను, మేము పొద్దున్న పూజ చేసేసుకుంటాం, పూజ అయిపోయాక ఖాళీయే కదా, మధ్యాహ్నం మనం తినేసేది తినేయచ్చు కదా అని ఒకళ్ళు వాదన. అస్సలు అలా చేయకండి. మీరు ఓ పని చేయండి, ఒక కిటుకు ఉంది దీంట్లో. మీరు మాంసాహారం అమ్మ నేను నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీరేదాకా నేను మాంసాహారం తినను అని చెప్పి అమ్మవారి దగ్గర మొక్కుకోండి. అప్పుడు ఆ మొక్కుకి కట్టుబడి ఉండి మాంసాహారం తినకండి. ఒకళ్ళు ఎవరో ఏమని అడిగారంటే, నేను తినను కానీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా, వాళ్ళకి వండి పెట్టచ్చా? అసలు ఇంట్లో మాంసాహారమే తేకూడదు. మీరు ఇలా లేఖనా పుస్తకం రాస్తున్నాను, ఇలాంటి నియమాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఇన్ని రోజుల పాటు మాంసాహారం వండను అని మీ ఇంట్లో వాళ్ళతో చెప్పండి. మీ భర్త పర్మిషన్ తీసుకోండి, మీ అత్తగారు, మామగారు, పిల్లలు వాళ్ళ యొక్క అనుమతి కూడా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు కనుక మీకు కోఆపరేట్ చేయలేకపోతే మీరు ఏం చేయలేరు. అందుచేత వాళ్ళు కోఆపరేట్ కూడా చేసుకుంది. ఎంత మన కోసమే కదా చేస్తున్నాను, మన కుటుంబం బాగుండాలనే కదా, మన కష్టాలు తీరాలనే కదా చేస్తున్నాను అని చెప్పి వాళ్ళని ఒప్పించి అప్పుడు రాయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనకి సంకల్పం బలంగా ఉంటే అమ్మవారే సహాయం చేస్తారు. సంకల్పం బలంగా ఉంటే అసలు మీ దృష్టి కానీ, మీ ఇంట్లో వాళ్ళ దృష్టి కానీ మాంసాహారం జోలికే వెళ్ళదు. బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది. ఎవరైతే ఈ లేఖనా పుస్తకం రాసుకుంటున్నారో వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది. అబ్బాయి అలా కాదండి అని అంటారా? నిత్య పూజ చేసుకుంటారు కదా. నిత్య పూజ చేసుకునేటప్పుడు మీరు ఏ నియమాలు పాటిస్తున్నారు కదా? ఒక శుక్రవారమో, శనివారమో, సోమవారమో కొన్ని నిత్య పూజలు చేసుకుంటూ ఉంటారు కదా, ప్రత్యేక పూజలు. అప్పుడు మీరు ఏ నియమాలు పాటిస్తారు? అప్పుడు ఏ నియమాలు పాటిస్తారో ఈ లేఖనా పుస్తకం రాసేటప్పుడు కూడా ఆ నియమాలే పాటించండి. సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. నియమాలు మీరు ఎంత నిష్ఠగా పాటిస్తే మీ ఫలితం కూడా అంత త్వరగా. మీరు 21 రోజుల్లో అవ్వాలనుకున్నది 10 రోజుల్లోనే అయిపోవచ్చు. ఒక ఆవిడకైతే 3వ రోజునే రాయడం మొదలుపెట్టినటువంటి 3వ రోజున 50% పనులు అయిపోయాయి ఇంట్లో. ఆవిడ ఎంత తీవ్రంగా ఒక 10 పుస్తకాలు తెప్పించేసుకుంది ఆవిడ. ఎవరో ఒకటో రెండో తెప్పించుకోవడానికే బోల్డన్ని అడుగుతున్నారు మమ్మల్ని. అంత కాస్ట్ ఎక్కువండి, అదండి ఇదండి అని. ఫలితం వచ్చాక మాత్రం అబ్బా మాకు అది బాగుందండి, ఇది బాగుందండి అని చెప్తున్నారు. కానీ ఫలితం వచ్చిన వాళ్ళనైనా సరే చూసి విని మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు కదా. చక్కగా ఒక ఆవిడ ఇది మేము చెప్పిన మాట మీద నమ్మకం ఉంచుతామా, ఆవిడ మొహం మాకు తెలియదు, మా మొహం ఆవిడకి తెలియదు. ఇలా వీడియోలో చూడడం తప్పితే 10 పుస్తకాలు తెప్పించుకుని ఆవిడ ఏకదాటిన రాయడం మొదలుపెట్టింది. రాయడం మొదలుపెట్టి చక్కగా ఆవిడకి మొదటి పుస్తకంలోనే మూడో రోజుకే ఆవిడ ప్రతిరోజు రాసేస్తారు. ఆవిడకి కావాల్సిన శ్లోకాలు రాసేస్తున్నారు. ఇన్నది కాదు, ఎన్ని కావాలంటే అది రాసుకుంటానని చెప్పి సంకల్పం పెట్టేసుకున్నారు. అన్నీ రాసేస్తున్నారు అనమాట. 3వ రోజుకే ఆవిడకి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడ్డం మొదలుపెట్టింది అనమాట. ఆల్ క్లియర్ అంతే. ఇంకా మేమే స్టన్ అయిపోయాం. అమ్మవారి యొక్క కృప ఎంత బాగుందో, ఆవిడ శ్రద్ధాభక్తి ఎంత ఉందో చూడండి. ఆవిడ ఎంత నిష్ఠగా, ఎంత విశ్వాసంతో అమ్మవారి యొక్క కృపను పొందడానికి ఎంత నిష్ఠగా ప్రయత్నం చేశారో చూడండి. ఆవిడ ఎంతమంది ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని మరీ చేశారనమాట ఆవిడ. అలాగే ఇక్కడ ఇంట్లో నెలసరి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు రాసే వాళ్ళకి నెలసరి లేదు కానీ ఇంట్లో ఎవరికో పిల్లలకో ఎవరికో ఒకరికి నెలసరి వచ్చింది అనుకోండి, అప్పుడు రాయిచ్చారు. ఆ అమ్మాయి కనుక ఆ నెలసరి వచ్చిన వాళ్ళ కనుక దూరంగా ఉండి ఇంట్లో కలుపుకోకపోతే మీరు చక్కగా దేవుడి గదిలో ఉండి లలితా సహస్రనామ స్తోత్ర లేఖన పుస్తకం రాసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇంట్లో కలుపుకునేలా ఉంటే ఎట్టి పరిస్థితులలోనూ రాయద్దు. అయితే ఒక మగాయన అడిగారు, అమ్మ నేను లేఖన పుస్తకం తెప్పించుకున్నాను, మా ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు, ముగ్గురికి 3/5లో 3/6లో 18 రోజులు సగానికి సగం పైగా రోజులు పోతున్నాయి, నేను ఇంకెప్పుడు రాయనమ్మా లలితా సహస్రనామ లేఖన పుస్తకం అని అడిగారు. చాలా మంచి ప్రశ్న అడిగారు ఆయన. మరి నిజంగానే ఆలోచిస్తే ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆయన శుభ్రంగా శుచిగా స్నానం చేసేసి మంచి ఎవరు ముట్టుకోనటువంటివి మడి బట్టలు లాంటివి అంటూ అవి కలవని బట్టలు లాంటివి కట్టేసుకుని ఆ పుస్తకం పట్టుకుని వెళ్ళిపోండి, టెంపుల్కి వెళ్ళిపోండి. టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ మీరు ఎంతసేపు ఎన్ని శ్లోకాలు రాయాలని చెప్పి సంకల్పం చెప్పుకున్నారో అన్ని శ్లోకాలు
అక్కడ రాసేసుకోండి. వీలైతే అక్కడ ఉన్నటువంటి అర్చకుల వారికి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టుకుంటానని చెప్పి అనుమతి అడిగి తీసుకోండి. వీలైతే అక్కడ పెట్టుకోండి. లేకపోతే అంతే మడిగా తీసుకొచ్చి ఎవరిని తాకకుండా, ముట్టుకోకుండా మళ్ళీ మీరు ఈ పుస్తకాన్ని పవిత్రంగా అమ్మవారి గదిలో పెట్టేసేయండి, ఆ దేవుడి గదిలో. అంతే. ప్రతిరోజు మీరు తలస్నానం చేయాల్సిందే. మరి ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతున్నారుగా. అంటే ఆడవారు చదవకూడదంట కదమ్మా! మగవారే చదవాలంట కదా! అని ఒక కొత్త ప్రశ్న నిన్న ఫోను చేసి ఒకళ్ళు అడిగారు. ఆడవాళ్ళు చదవకూడదని ఏమీ నియమం లేదు. ఆడవారు చదవచ్చు, మగవారు చదువుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పిపీలికాది పర్యంతం ఎవరైనా వస్తే తప్పులు లేకుండా, తప్పులు పోకుండా చక్కగా మంచి ఉచ్చారణతోటి ఛందోదోషం లేకుండా హాయిగా చదువుకోవచ్చు. ఏ రకమైన ఇబ్బంది లేదు. మన ఛానల్‌లోనే లలితా సహస్రనామ స్తోత్ర పఠనం ఉంది. చక్కగా ఇది వింటూ మీకేదన్నా తప్పులేమన్నా ఉంటే సరిచేసుకుంటూ మీరు చక్కటి స్తోత్రాన్ని మీరు రాసుకోవచ్చు. అయితే ఇవండి ఇలా అడిగారు. వాటన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క లేఖన పుస్తకంలో ప్రత్యేకమైనటువంటి నియమాలున్నాయి. అవి మరి యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి